తక్ లైఫ్ ట్రైలర్ చూసాక నాకైతే నవాబ్ సినిమాలుగా అనిపించింది. నవాబ్ సినిమా కూడా సేమ్ బొంబాయి బ్యాక్గ్రౌండ్లో ఒక మాఫియా గ్యాంగ్స్టర్ సినిమాలాగే ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే అనిపిస్తుంది. నవాబ్ సినిమాని కొన్ని చేంజెస్ చేసి తీసారేమో అని డౌట్గా ఉంది. ఈ సినిమా అనౌన్స్ అయ్యాక గ్లిమ్స్ ఇంకా టీజర్ వచ్చినప్పుడు నాకైతే ఈ సినిమా మీద చాలా హోప్ ఉంది. ఈ సినిమా కంపల్సరీగా హిట్ అవుద్దని, అటు కమల్ హాసన్ గారికి ఇటు మణిరత్నం గారికి ఒక మంచి కంబ్యాక్ వస్తుంది అనుకున్నాను. అయితే ఈ ట్రైలర్ చూశాక ఆ హోప్ అనేది టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే ట్రైలర్ బాగుంది, అయితే రొట్ట స్టోరీ రొట్ట స్క్రీన్ ప్లే లాగే ఉంది. సినిమాలో యాక్షనే కాకుండా కమల్ హాసన్ గారి రొమాంటిక్ యాంగిల్ కూడా మణిరత్నం టచ్ చేశాడు. అయితే ఇక్కడ మన కమల్ హాసన్ గారు త్రిషతో రొమాన్స్ చేస్తున్నారు. త్రిషని లవ్ చేస్తాడేమో మనకు తెలియదు. ఇక్కడైతే కమల్ హాసన్ గారి రొమాంటిక్ యాంగిల్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మరొకసారి ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇంకా శంభు గురించి చెప్పక్కలేదు. శంభు ఈ సినిమాకి విలను. స్టార్టింగ్ అంతా నానా నానా అని తిరుగుతాడు, ఎండింగ్లో వెండిపోటు పొడుస్తాడు. అర్థమైపోతుంది స్టోరీ ఏంటి అనేది. ఇంకా ఈ సినిమా ఆడుద్దా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. ఈ సినిమా జూన్ 5th అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చూడాలి. బై లక్ సినిమా ఆడితే కమల్ హాసన్కి ఇంకా మణిరత్నంకి కంబ్యాక్ అయితే అవ్వచ్చు. సినిమా హిట్ అవుతే నాకైతే హోప్ లేదు. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించినది కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మంచిది ప్లీజ్.